ఇక మెదక్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ప్రభావం రవాణా రంగంపై ఏ విధంగా పడుతోంది? దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఎంతవరకు పెరిగాయి? మార్కెట్లో సామాన్య వినియోగదారుల నుంచి ఎలాంటి ఆందోళన వ్యక్తమవుతుంది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి గౌడ్ అందిస్తారు. యాదగిరి, గుడ్ మార్నింగ్ భవానీ. ఏదైతే కేంద్ర ప్రభుత్వం రెండోసారి పెంచినటువంటి డీజిల్ రేట్, పెట్రోల్ రేట్ వల్ల సామాన్యులపై భారం పడుతుంది. అటు గడిచిన 5 రోజుల్లో రెండు దఫాలుగా డీజిల్ రేటు మరియు పెట్రోల్ పెంచడం వల్ల సామాన్యులలో కూడా ఒక ఆందోళన వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి మనకు ఉమ్మడి కనిపిస్తుంది. ప్రధానంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాల పైన భారంగా మారే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేవలం వాహనదారులకు మాత్రమే కాదు, సామాన్యుడి సామాన్యుల కూడా చాలా పెరిగేటటువంటి రేటు పెరిగే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ మూలంగా చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచినటువంటి 5 రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అటు కూరగాయలు, నిత్యావసరాలతో పాటు రవాణా వ్యవస్థ మీద చాలా భారం పడుతుంది. ఎవరైనా రవాణా ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేకుంటే రవాణాకు సంబంధించినటువంటి సౌకర్యాలను ఉపయోగించుకునే వాళ్ళు దాదాపు ఇప్పటికి 20% వరకు కూడా 30% వరకు వాళ్ళకు ఛార్జీల మూత పడిపెట్టింది. అదేవిధంగా జొమాటో కానివ్వండి, కూడా ఒక వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూరగాయలు, పప్పు ధాన్యాలు వంటి వాటిపైన కూడా ప్రత్యక్షంగా పెట్రోల్ పెరగడం వల్ల రవాణా సౌకర్యం రవాణాకు నేపథ్యంలో వాటిని విద్యార్థి అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వాటి మీద రవాణాకు సంబంధించిన ఛార్జ్ కూడా పెనుభారంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా మంది ఇప్పటికీ చాలా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అటు గృహిణుల శాతం కూడా దీనిపైన కొంత ఆందోళన వ్యక్తం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో ఆందోళన ధర్నాలు, కార్యక్రమాలకు వివిధ పార్టీలు ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ ఆపరేసినటువంటి నిర్ణయం ఎవరు కూడా పరిస్థితి ఉంది. ఏదో యుద్ధం కారణంగా సమస్య వచ్చిన విషయాన్ని అటు కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ కూడా యొక్క పెరగడం వల్ల సమస్య వస్తున్నటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ కూడా సామాన్య మొత్తం చేయడానికి సిద్ధంగా లేరని మనం చెప్పచ్చు. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఒక ఆశ్చర్యం అవుతుంది. 8 సంవత్సరాలుగా గత 4 సంవత్సరాల క్రితం చేసినటువంటి ప్రభుత్వం ఇక మీద ఫలితాలు కావాలి పెంచామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు ఈ హామీని తుంగలు తొక్కిన కాంగ్రెస్ పార్టీకి కానీ మిగతా పార్టీలకు కానీ ఇది ఒక కష్టంగా ఉపయోగపడే అవకాశం కనిపిస్తున్నాయి. మొత్తం మీద అటు హైదరాబాద్ డీజిల్ రేటు పెట్రోల్ చాలా లేదు. హైదరాబాద్ 1 లీటర్ పెట్రోల్ వచ్చేసి 112 రూపాయలుగా ఉంది. అదే డీజిల్ రేటు దాదాపుగా 100 రూపాయలు లీటర్గా కనిపిస్తుంది. ఇదే ఎఫెక్ట్ ఉమ్మడి జిల్లాలో. ఓకే, థ్యాంక్ యూ యాదగిరి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.